ఆ లారీ ఎలా కింద పడిందో చెప్తా, పూర్తి వీడియో చూడండి. ఇక్కడైతే మన బండి ఫస్ట్ ట్రిప్ కుశాల్ నగర్కు లోడ్ అవుతుందని చెప్పాను కదా. మన బండి అయితే కన్నా ఇక్కడైతే లోడ్ అయితే అయిపోయిందన్న. లోడింగ్ ప్లేస్లో అయితే కన్నా డ్రైవర్కి అయితే కన్నా కష్టాలు అయితే తప్పవన్నా. ఎందుకంటే కన్నా ఈ లోడింగ్ చేయించుకునే కొద్దికి బార్ ముందుకు వెళ్తూ ఉండాలన్నమాట. జాగ్రత్తగా అయితే మనం అయితే లోడ్ చేయించుకున్న తర్వాత బయలుదేరాలా. మనం అయితే లోడ్ వేయించుకొని బయటకు వచ్చిన తర్వాత ఫుల్గా అయితే ఆకలి అవుతుందన్న. మనమైతే బిర్యానీ తీసుకొని జమ్మల మడుగులు అయితే కన్నా బాగుంటుందని బిర్యానీ అయితే మనమైతే బిర్యానీ తినేసిన తర్వాత అయితే కన్నా మనం జమ్మలమడుగు బ్రిడ్జి మీద నుంచిగా మనం పులివెందుల మీదుగా అయితే వెళ్తామన్నా. పూర్తిగా అయితే ఈ వీడియో పోస్ట్ చేయడానికి అయితే కన్నా మనమైతే కన్నా మనకు సర్జరీ జరిగిన తర్వాత అయితే మనం ట్యాబ్లెట్ అయితే వాడామన్నా. మనమైతే పులివెందుల్లో అయితే రెస్ట్ అయితే తీసుకున్నాం. పులివెందుల కదిరి రోడ్లో అయితే కన్నా కంకర్రాళ్ళు టైర్లు నిండా ఇవే ఉన్నాయన్నమాట. అవి తీసుకోవడానికే టైం సరిపోతుంది. ఇప్పటికైతే ఎన్నిసార్లు తీసినానో ఇదైతే. అందుకే మనమైతే కన్నా బండ మీద కొత్తపల్లి దగ్గర అయితే కన్నా కళ్ళు దాగా అయితే కన్నా మనమైతే కన్నా డ్రైవింగ్ అయితే చేసుకుంటూ వెళ్ళిపోయామైతే. మొత్తానికైతే మనం కోడికొండ చెక్ పోస్ట్కి అయితే ఎంటర్ అయిపోయినాము. మనమైతే కన్నా లేపాక్షి రోడ్కి అయితే కన్నా మనమైతే జర్నీ చేస్తున్నాం అయితే మదిగిరిలో అయితే కన్నా ఫుల్ ట్యాంక్ అయితే డీజిల్ అయితే కొట్టించేసామన్నా. ఇక్కడ నుంచి మన ప్రయాణం అయితే ఇదైతే ఉలియార్లో ట్రాక్టర్లు ఎందుకు ఇన్ని వరుసగా లైన్గా పెట్టినారనుకున్నా. రైతులు అయితే కన్నా వాళ్ళు తీసుకున్న పంటనైతే తీసుకొని వచ్చారన్న. ఇక్కడైతే యార్డ్లకి స్టండింగ్ చేయడానికి చూసారన్నారు కదా ఎన్ని అయితే ట్రాక్టర్లు అయితే ఉన్నాయో. ఉలియార్ నుంచి మనమైతే టిప్టూర్ రోడ్డుకి వెళ్ళే రోడ్లో అయితే కన్నా ఈ ప్రమాదం అయితే జరిగిందన్న. అక్కడైతే కన్నా టిప్టూర్ నుంచి ఒక 7 కిలోమీటర్స్ వరకు సింగిల్ వన్ వే రోడ్ లాగా ఉంటుంది అనమాట. చూడండి అవతల సిమెంట్ రోడ్ వేసినారు కదా, అక్కడి నుంచి యూతల వన్ వే రోడ్ ఉంటుంది. ఈ వన్ వే రోడ్లో అయితే కన్నా దాదాపు అంటే 3 గంటల సమయం అయితే నాకైతే పట్టిందన్న. అక్కడి నుంచి మనం బయలుదేరి రావడానికి అయితే కన్నా ఇక్కడైతే కన్నా హెవీ లారీలు అయితే కన్నా రావడానికి చాలా ఇబ్బందికరంగా అయితే కన్నా మనమైతే కన్నా హాసన్కి అయితే చేరుకున్నామన్నా. హాసన్లో అయితే కన్నా టైర్లు ఓవర్ హీట్ అయిందానా మనమైతే కన్నా చెకింగ్ చేసుకుంటున్నాం. ఇక్కడైతే కన్నా ప్రతి ఒక్క డ్రైవర్ అయితే కన్నా చేసుకోవాల్సిన పనే కాబట్టి తప్పదు. ఎక్కడున్నా సరే డ్రైవర్కి అయితే కష్టాలు అయితే తప్పవన్నా. మా దాల్మియా సిమెంట్లో అయితే కన్నా పట్టా కట్టింటే 2 సార్లు అయితే కన్నా మూటలు అయితే జారిపోవడం జరిగింది. 2 సార్లు నేనే కట్టుకున్నాను. మరి ఆ తర్వాత ఈ మూటలు అయితే జారిపోతున్నాయి. వాళ్ళు డబ్బులు తీసుకుంటారు కానీ సరిగా పని అయితే చేయడం లేదు. మీరెవరైనా దాల్మియాలో ఇబ్బంది పడి ఉంటే కనుక కామెంట్ చేయండి. ఆ తర్వాత అయితే కన్నా ఈ మూట జారిపోతుందని చెప్పి ఎంత మెల్లగా స్లోగా అయితే బండి అయితే తోలుకుంటూ వచ్చానంటే చాలా వరకు అయితే నిద్ర వస్తుంది. ఫుల్ నైట్ జర్నీ. ఆ తర్వాత చాలా ఇబ్బందులు అయితే పడ్డాను. ఫస్ట్ ట్రిప్ అయిందానా మనం ఇంటి దగ్గర చాలా రెస్ట్ తీసుకొని అయితే వచ్చిన తర్వాత మనమైతే కన్నా దారిలో అయితే కన్నా ఫుల్ నైట్ బండి తోలే కొద్దికి చాలా అయితే ఇబ్బంది పడుకుంటా ఈ మూట ఆడ జారిపోతుందని భయంతో అయితే కన్నా నేను డ్రైవ్ చేసుకుంటా వచ్చానన్నా. మొత్తానికైతే మనమైతే కుశాల్ నగర్ గోడౌన్ కాడికి అయితే కన్నా మనం వచ్చేసినామన్నా. మన బండి అయితే కన్నా హాఫ్ అన్లోడ్ చేసి మళ్ళా ఒక రోజు అయితే ఆల్ట్ అవుతుందన్న మన బండి అయితే కన్నా కుశాల్ నగర్లో. మొత్తానికైతే నా గమ్యానికైతే నేనైతే కన్నా విజయవంతంగా అయితే కన్నా నేనైతే చేరుకున్నానన్నా. నా వీడియో నచ్చినట్టయితే కన్నా ఒక లైక్. థ్యాంక్ యూ.